హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం కొటాక్లిక్ ప్లాటినం రూపే క్రెడిట్ కార్డ్ కి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఈ క్రెడిట్ కార్డ్ పొందడానికి మీకు ఎటువంటి జాయినింగ్ ఫీ పే చేయాల్సిన పని లేదు, ఎటువంటి యాన్యువల్ ఫీ కూడా దీనికైతే ఉండదన్నమాట. ఇది మీకు లైఫ్ టైం, ఈ క్రెడిట్ కార్డ్ అనేది లైఫ్ టైం మీకు ఫ్రీగా వస్తుంది. అంటే జీవితాంతం ఈ క్రెడిట్ కార్డ్ ని మీరు ఎటువంటి ఫీజు కూడా పే చేయకుండా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ విషయానికి వస్తే 8 రివార్డ్ పాయింట్స్ అండ్ ఎవరీ 150 రూపీస్ స్పెండ్ అన్నారు. అంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఎక్కడ 150 రూపీస్ అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినా కూడా మీకు 8 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ జాయినింగ్ గిఫ్ట్ వోచర్ ఆఫ్ మూవీ వోచర్ అన్నారు, వర్త్ 500 రూపీస్. అంటే మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయితే కనుక మీకు ఒక 500 రూపీస్ వర్త్ ఆఫ్ మూవీ వోచర్ అనేది, గిఫ్ట్ వోచర్ అనేది ఫ్రీగా వస్తుంది బోనస్ గా. అండ్ ఈ ఆఫర్ అనేది తర్వాత ఉంటుంది లేకపోవచ్చు, ప్రెజెంట్ అయితే ఈ ఆఫర్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10,000 రివార్డ్ పాయింట్స్ ఆర్ 4 పీవీఆర్ టికెట్స్ అన్నారు. అంటే మీరు 1,25,000 ఆర్ అబౌవ్ మీరు ఈ 6 మంత్స్ లో, ఎవ్రీ 6 మంత్స్ లో మీరు స్పెండ్ చేసినట్లయితే మీకు 10,000 పాయింట్స్ అయితే ఇస్తారు, లేదనుకుంటే 4 పీవీఆర్ టికెట్స్ అని ఇస్తారు. అండ్ రైల్వే సర్చార్జ్ అనేది ఉంటుంది, మాక్సిమం 500 రూపీస్ వరకు ఐఆర్సిటీలో మీరు డిస్కౌంట్ కూడా పొందొచ్చు అనమాట. అండ్ యాజ్ యూజువల్ మీకు చార్జెస్ విషయానికి వస్తే జాయినింగ్ ఫీ లేదు అండ్ యాన్యువల్ ఫీ లేదు. అండ్ దీంతో పాటు మీకు ఇవైతే రెగ్యులర్ ఆఫర్స్ అనమాట. దీంతో పాటు మీకు సమ్ అకేషనల్ ఆఫర్స్ ఉంటాయి, లైక్ ఫెస్టివల్ ఆఫర్స్. దసరాకి సేల్ అవుతుంటుంది ఫ్లిప్కార్ట్ లో, లేదంటే అమెజాన్ లో. అంతేకాకుండా సమ్ దీపావళికి కానీ ఇలాంటి సేల్స్ లో మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని మీరు ఏదైనా పర్చేస్ చేస్తే ఆ పర్టికులర్ ఆఫర్ ని బట్టి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్స్ కూడా, లైక్ 10% డిస్కౌంట్ కావచ్చు, 5% డిస్కౌంట్ కావచ్చు, ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కానీ క్యాష్ బ్యాక్స్ కానీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో దీన్ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం, కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఏదైనా కొత్త మనీ ఎర్నింగ్ అప్లికేషన్ వచ్చినా, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వచ్చినా, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కొన్నిసార్లు వీడియో చేయడానికి కుదరినప్పుడు మంచి లూట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అందులో ఉంటే ఖచ్చితంగా అవి మిస్ కాకుండా మీరైతే యూజ్ చేసుకోగలరు. కాబట్టి ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, అప్లికేషన్ లింక్ అనేది, క్రెడిట్ కార్డ్ అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. సో లింక్ పై క్లిక్ చేసుకోండి. లింక్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు గెట్ యువర్ కార్డ్ నౌ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కనుక ఇక్కడ కూడా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది, మీకు ఎటువంటి జాయినింగ్ ఫీ కానీ ఎటువంటి యాన్యువల్ ఫీ కానీ లేదని చెప్పి చూపిస్తున్నారు. సో మీరు ఏం చేస్తారంటే గెట్ యువర్ కార్డ్ నౌ బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత 2 టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేసుకుని గెట్ ఓటీపీ బటన్ ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేసుకుని వెరిఫై క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా లోడ్ అవుతుంది. వెయిట్ చేయండి. అండ్ ఈ విధంగా నెక్స్ట్ మీకు వచ్చేసి ఇక్కడ మీ సమ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ కొటాక్ బ్యాంక్ లో అకౌంట్ ఉంటే కనుక మీరు బ్యాంక్ సిఆర్ఎన్ నెంబర్ ఇవ్వచ్చు. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేదు అనుకుంటే కింద అయితే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వచ్చు. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, మీకు కొటాక్ బ్యాంక్ అకౌంట్ కావాలన్నా కూడా ఆల్రెడీ దానిపైన ఒక డీటెయిల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. పక్కన ఐకార్డ్స్ లో కొటాక్ బ్యాంక్ అకౌంట్ లో జీరో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది వీడియో ఉంది. సో అది చూసి మీరు బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీరు బ్యాంక్ సిఆర్ఎన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదనుకుంటే మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వచ్చు, లేదనుకుంటే ఈమెయిల్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీరు 2 టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేసుకోండి. అగ్రీ చేసుకుని నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు చూస్ ఏ కార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రెగ్యులర్ కార్డు, ఎఫ్డి బ్యాక్డ్ కార్డు అయితే ఉన్నాయి. సో రెగ్యులర్ కార్డు వచ్చేసి ప్రెజెంట్ మనం ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నామో కొటాక్లిక్ ప్లాటినం క్రెడిట్ కార్డు, అండ్ ఎఫ్డి బ్యాక్డ్ కార్డు వచ్చేసి వేరే. రెగ్యులర్ కార్డు విషయానికి వస్తే ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది, జాయినింగ్ ఫీ వచ్చేసి 0 అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసి 0. అండ్ దానికి గల బెనిఫిట్స్ ఏంటి, పీవీఆర్ టికెట్స్ అంటే రివార్డ్ పాయింట్స్ అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే యూపీఐ అయితే లింక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ 8 రివార్డ్ పాయింట్స్ అండ్ 150 రూపీస్ స్పెండ్ అన్నారు. సో ఈ ఆఫర్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎఫ్డి బ్యాక్డ్ కార్డు విషయానికి వస్తే ఎఫ్డి బ్యాక్డ్ కార్డు వచ్చేసి మీరు ఖచ్చితంగా ఎఫ్డి చేస్తేనే మీకు ఈ క్రెడిట్ కార్డ్ అయితే ఇస్తారనమాట. సో అదైతే చార్జెస్ అనేవి వేరే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎంక్వైరీ చేయకుండా మీరైతే దీని అయితే ప్రొసీడ్ అవ్వద్దు. ప్రెజెంట్ అయితే మన రెగ్యులర్ కార్డు విషయానికి వద్దాం. సో రెగ్యులర్ కార్డు విషయానికి వస్తే అది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ప్రొసీడ్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీరు సమ్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇస్తారు, మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేసుకోండి, సిటీ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి మీరైతే ప్రొసీడ్ బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఇవ్వండి అండ్ జెండర్ ని సెలెక్ట్ చేసుకుంటారు, ఆక్యుపేషన్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆక్యుపేషన్ మీరు శాలరీ అయితే శాలరీ ఇవ్వండి, రిటైర్ అయితే రిటైర్ అవ్వండి, లేదనుకుంటే స్టూడెంట్ అయితే స్టూడెంట్ అవ్వండి. ఆక్యుపేషన్, పాన్ నంబర్ అండ్ మీ ఒకవేళ శాలరీ అయితే కనుక మీ కంపెనీ నేమ్ ని మీరు ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో పాన్ నంబర్ ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే మదర్స్ మెయిడెన్ నేమ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ అనేది డిటెక్ట్ అవుతుంది. అంటే మీ మదర్ యొక్క ఇంటి పేరు అనమాట బిఫోర్ మ్యారేజ్. సో అక్కడైతే వస్తుంది అండ్ మీ మ్యారిటల్ స్టేటస్ ని అక్కడ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే మీరు అక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీకు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఒకవేళ శాలరీ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఇక్కడ ఆఫీస్ నేమ్ అయితే ఇస్తారు అండ్ డిజిగ్నేషన్ ఇస్తారు, అంటే మీరు అక్కడ వర్క్ చేసే డిజిగ్నేషన్ మీ రోల్ ఇస్తారు అండ్ మీ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీ ఆఫీస్ డీటెయిల్స్ అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్లిక్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ మీరు ఆఫీస్ నేమ్ వచ్చేసి మీ నేమ్ ఇస్తారో అది మీ ఇష్టం అది. సో మీ షాప్ అయితే షాప్ ఇస్తారు అండ్ ఆ డీటెయిల్స్ అయితే అక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీకు మీ క్రెడిట్ కార్డ్ మీద మీకు కావాల్సిన నేమ్ అంటే డిస్ప్లేలో ఏ విధంగా మీకు క్రెడిట్ కార్డ్ మీద పేరు రావాలని అక్కడ చూపిస్తారు. సో మీకు తగ్గట్టు అక్కడ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు, అంటే ఒక ఫ్యాన్సీ నేమ్ లాగా మీరు నచ్చినట్టయితే చూపించుకోవచ్చు అనమాట. అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ వచ్చేసి అక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కిందకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ వాంట్ టు యాక్టివేట్ ఆటో డెబిట్ ఫెసిలిటీ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే మీరైతే ప్రెజెంట్ అయితే యాక్సెప్ట్ చేయొద్దు, ఎందుకంటే అది యాక్సెప్ట్ చేస్తే కనుక ఎవ్రీ మంత్ కూడా ఆటో డెబిట్ అనేది మీ డెబిట్ కార్డ్ అండి, ఐ మీన్ మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఏదైనా లోన్స్ ఉంటే కనుక ఏదైనా ఈఎంఐ అయితే ఆటో డెబిట్ అనేది మీరు కావాలనుకుంటే దాన్ని పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ప్రెజెంట్ అయితే అన్టిక్ చేసి పెట్టండి. అండ్ దాని కింద ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా ఆప్షన్స్ తో పాటు ప్లీజ్ టిక్ ఇఫ్ కొటాక్ బ్యాంక్ రిప్రజెంటేటివ్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ యూ, అదైతే మీరు టిక్ చేయాల్సిన పని లేదు. మిగతావన్నీ కూడా టిక్ చేసుకుని ప్రొసీడ్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా ఫైనల్ గా మీకు వీడియో కేవైసీ అనేది అడుగుతుంది. కొంతమందికి వీడియో కేవైసీ అనేది అడుగుతున్నారు. వీడియో కేవైసీ అడిగితే కనుక మీకు పాన్ కార్డ్ అనేది పక్కన పెట్టుకోవాలి ఫిజికల్ గా, అండ్ దాంతో పాటు ఒక సిగ్నేచర్ అయితే వైట్ పేపర్ మీద రెడీ చేసి పెట్టుకోండి. ఈ విధంగా మీరు వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వీడియో కేవైసీ అడగకపోతే నో ప్రాబ్లం. వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మీకు కంగ్రాచులేషన్స్ మెసేజ్ అనేది వస్తుంది అండ్ యువర్ ప్రొడక్ట్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఇస్ అండర్ ప్రాసెస్ అని వస్తుంది. అండ్ మీకు ఒక ఫామ్ నెంబర్ అయితే ఇస్తారు, ఆ రెఫరెన్స్ ఐడిని వాటన్నిటిని కూడా మీరు ఇదే విధంగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ విధంగా మీరు కొటాక్లిక్ ప్లాటినం రూపే క్రెడిట్ కార్డ్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా పేపర్లెస్ అవుతుంది, మీరు ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా ఈజీగా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది అప్లికేషన్ కోసం మీకు కొటాక్ బ్యాంక్ అకౌంట్ లో అకౌంట్ అయితే ఏం ఉండాల్సిన పని లేదు. అండ్ ఇంకొక విషయం, ఇదే కాదు ఈ క్రెడిట్ కార్డ్ అనేది కాదు, ఇంకా చాలా క్రెడిట్ కార్డ్స్ అనేది ఏదైనా ఇంకా వేరే క్రెడిట్స్ కార్డ్ మీరు ఏదైనా అప్లై చేసుకున్నా కూడా ఆ ప్రాసెస్ లో మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు డ్రాప్ అయిపోకుండా కామెంట్ చేయండి. ఇదే వీడియోలో మీరు కామెంట్ చేస్తే కనుక ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి మనం ఏదైనా సొల్యూషన్ అనేది ఇచ్చి మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళే చూస్తాం అండ్ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయ్యేలా ట్రై చేస్తాం అనమాట. సో ఏదైనా ప్రాబ్లం వస్తే డ్రాప్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ అనేది ఖచ్చితంగా మేము 100% అయితే నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.